టీడీపీ యువనేత జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేపట్టారు. అయితే ఈ యువగలం పాదయాత్ర చివరి దశకు చేరుకుంది. సో ఈ నేపథ్యంలో యువగలం పాదయాత్రకు సంబంధించి ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని చెప్పేసి టీడీపీ శ్రేణులందరూ భావిస్తూ వస్తున్నారు. ఈ యొక్క సభకు సంబంధించి భారీ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అమరావతిలో ఈ యొక్క సభ నిర్వహించాలని, లేదంటే శ్రీకాకుళంలో కానీ నిర్వహించాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ సభకి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు టీడీపీ కార్యకర్తలు, అలాగే పార్టీకి సంబంధించిన నేతలు. సో ఈ నేపథ్యంలో ఆయన వేరే షెడ్యూల్ ఉంది, నేను రాలేను, మరొకసారి మనం ఒక ఉమ్మడిగా కలిసి ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేద్దామంటూ కూడా చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే ఏదైతే పవన్ కళ్యాణ్ ఇప్పటికే జనసేన టీడీపీ పొత్తులో ఉండటంతో డైరెక్ట్ గా ఆయన చేసినటువంటి ఈ కామెంట్స్ కొంత సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ గా మారాయి. దీన్ని కూడా వైసీపీ నేతలు కొంత కామెంట్స్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో యువనేతగా ఉన్నటువంటి లోకేష్ పాదయాత్ర చేయటం పవన్ కళ్యాణ్కి ఇష్టం లేదు, అందుకే ముగింపు సభకు రావట్లేదు అంటూ కూడా వైసీపీ నేతలు కామెంట్లు చేస్తున్నారు. అలాగే టీడీపీ జనసేన మధ్య కూడా పొత్తు కుదరలేదు, సీట్ల మధ్య గొడవ జరిగింది. ఇటు చంద్రబాబు కానివ్వండి, అలాగే పవన్ కళ్యాణ్ కానివ్వండి, కొన్ని విభేదాలు వచ్చాయంటూ కూడా వైసీపీ నేతలు కామెంట్ చేస్తుంటారు. అయితే ఏదైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పరిణామాలను మనం చూస్తూ వచ్చాం. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఇటు పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి అక్కడ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తుంది రాబోయే ఎన్నికల్లో అంటూ తెలిపారు. ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే ఉంది, ఎన్నికలకు కేవలం 100 రోజులు మాత్రమే సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య పొత్తు సఖ్యత ఎంతవరకు వచ్చింది, సీట్ల పంపకంపై ఇంకా క్లారిటీ రాలేదు. సో జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందనే దానిపైన కూడా ఒక సస్పెన్స్ ఉంది. సో ఈ నేపథ్యంలో టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టినటువంటి ఈ యువగలం పాదయాత్ర ముగియనున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆహ్వానించిన పవన్ కళ్యాణ్ దానికి రాను అని చెప్పడంతో మాత్రము కొంత ఆసక్తికరంగా నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇద్దరు కలిసి ఉమ్మడి కార్యాచరణ పాటిస్తూ వస్తున్నారు. ఇటు జనసేనకు సంబంధించి ప్రోగ్రామ్స్ అన్నింటిలో టీడీపీ నేతలు కనిపిస్తున్నారు, అలాగే యువగలం పాదయాత్రలో కూడా భారీగా జనసేన నేతలు కనిపిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య కొంత మళ్ళీ ఏమన్నా గ్యాప్ వచ్చిందా, నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి యువగలం పాదయాత్ర ముగింపు సభకు పవన్ కళ్యాణ్ ఎందుకు రావట్లేదనే చాలా ప్రశ్నలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కారణం అంటే ఆయనకు సినిమా షూటింగ్ కానివ్వండి, అలాగే పార్టీకి సంబంధించిన కొన్ని కీలక అంశాలపై ఆయన చర్చించు వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో దాని వల్ల ఏమైనా రాలేకపోతున్నారా, లేదంటే ఇంటర్నల్ గానే ఏమైనా ఉన్నాయా అనేది మాత్రము తెలియాల్సి ఉంది. కానీ వైసీపీ నేతలు మాత్రము దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఇటు టీడీపీ జనసేన పొత్తు కలవట్లేదు, వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ విభేదాలు ఉన్నాయంటూ కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది.